అరెరెరే! బీరకాయతో పప్పో, కూరో ఏదో చేసేసి బీరకాయ తోలు పారేస్తున్నారా? ఆగండి, ఆగండి, ఆగండి. తోలు పారేయకుండా చట్నీ చేసుకోండి ఇలాగా. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం దాంతోనే తినేయొచ్చు. మనం ముందుగా ఏం చేస్తామంటే కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక చెంచా నూనె వేసుకుని దాంట్లో ఒక గుప్పెడు పల్లీలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసి, ఒక స్పూన్ శనగపప్పు వేసి, వీటిని తర్వాత బీరకాయ పొట్టు కూడా వేసి, ఉప్పు, పసుపు వేసి, కొంచెం చింతపండు అన్నీ వేసి చక్కగా వీటిని మగ్గించేసుకోండి. పోపు కోసం కడాయి వేడి చేసుకుని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ముఖ్యంగా ఇంగువ అన్నీ వేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు మొత్తం దీంట్లో వేసేసి దీన్ని చట్నీలాగా బాగా రుబ్బేసుకోండి. తర్వాత దీంట్లో పచ్చి ఉల్లిపాయలు సన్నగా తరిగి అవి ఇలా కలిపేసి పైన మనం వేసి పెట్టుకున్న పోపు కలుపుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని లాగి